నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేపథ్య గాయని సునీత గారు. మీరు సినిమాల్లో నటించే అవకాశం ఏమైనా ఉందా? అసలు కొత్త మల్లెపు ప్రెస్ మీట్ అంతా నా నటన గురించే డిస్కషన్ అయింది. నేను అస్సలు నటించను, నాకు చాలా భయం. సో నో నటన, పాట సరిగా పాడితే చాలు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది మీలాంటి వాళ్ళు, అంటే ఇండస్ట్రీలో సింగర్స్ అయినా, యాంకర్స్ అయినా, ప్రొడ్యూసర్లు అయినా, డైరెక్టర్స్ అయినా వాళ్ళ పిల్లల్ని హీరోలుగా పరిచయం చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న మనుషుల దగ్గర నుంచి, అంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎవరన్నా బయటకు వచ్చి సినిమా రంగంలో ప్రూవ్ చేసుకోవాలి అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఈజీ ఏమో కానీ వీళ్ళకి చాలా చాలా కష్టం. ఎందుకు మేడం? చాలా కాంపిటీషన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అంటేనే. అండ్ మా పరిచయాల మూలంగా ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పి పెద్ద బ్యానర్స్ని అప్రోచ్ అవ్వడానికి మా పరిచయాలు ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. సో కొత్త వాళ్ళు అనుకోండి, ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు స్ట్రెయిట్ వే ఏ తలపైన తట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మాకు పరిచయం అన్న ఒక తెర ఎప్పుడు ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. టైమ్ టు ఆకాష్ తను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. తనకి మంచి అవకాశాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీ అబ్బాయికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎలాంటి సలహాలు ఇస్తారు? షూటింగ్కి వెళ్తున్నప్పుడైనా, ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాడు కదా, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏం చెప్తారు? నేనేం చెప్పకుండానే వెళ్ళిపోతాడండి. దట్స్ ద బెస్ట్ థింగ్. మార్నింగ్ 5 o'clock కాల్ షీట్ అంటే 4:55 కల్లా సెట్లో ఉండేటటువంటి తత్వం అలవాటు చేసుకున్నాడు. అది చూసి నాకు చాలా, ఇంకా తనకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ఏ రంగంలో అయినా సరే రాణిస్తారు, దానిలో సందేహం లేదు, రైట్? సో అలాగా తనలో డిసిప్లిన్ చూశాను వెన్ ఇట్ కమ్స్ టు షూటింగ్. అలాగే మీ బాబు మొదటగా హీరో అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? భయం వేసింది అందరిలాగానే నాకు కూడా భయం వేసింది. అండ్ ప్రతి సినిమా ఇక్కడ ఏంటంటే, ఒక సినిమా వచ్చింది కాబట్టి వెంటనే 10 సినిమాలు వచ్చి పడేంత ఇది లేదు. సో ఎవ్రీ మూవీ ఈజ్ అ ఛాలెంజ్. అలాగే సెకండ్ సినిమా అవకాశం వచ్చింది, తను ప్రూవ్ చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా జెన్జీ అనే ఒక మాట పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే పూర్తిగా పాటలు ఒకప్పుడు 5 నిమిషాలు ఉండేటివి, 4 నిమిషాలు ఉండేటివి, ఇప్పుడు 3 నిమిషాల వరకే పాటలు ఉంటున్నాయి. దాంట్లో ఇంగ్లీష్ ఎక్కువగా మిక్స్ అవుతుంది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ మిక్స్ అయ్యి పాటలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరన్న జెన్జీకిను మీరు చెప్పిన ఈ పాటలు దీనికి సంబంధం లేదు. జెన్జీ అనేది ఇది ప్రపంచం. పాటల్లో మార్పులు వచ్చాయి అంటారా? మీరు అడిగే క్వశ్చన్స్లో మార్పులు రాలే? ప్రపంచంలో ఎలా మార్పులు వచ్చాయో సినిమాలు కూడా మార్పులు వచ్చాయి. బట్ అన్నింటినీ బాగున్నట్లే జనాలు ఆదరిస్తున్నారు. బాలేనిది నిర్మోహమాటంగా బాలేదు అని చెప్పే మన ఆడియన్స్ ఎలాగో ఉన్నారు. సో ప్రూవ్ చేసుకోవాల్సిందల్లా ఏంటంటే టాలెంట్. ఇక్కడ అవతల వాళ్ళకి నచ్చుతుందా నచ్చలేదా అని చెప్పి ఎలాగో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అండ్ ఎక్కువ శాతం నచ్చాలి అని నేను కోరుకుంటున్నాను అంతే. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే సింగర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక సీనియర్గా? నేను ఎప్పుడు సలహాలు ఇవ్వడానికి ఇష్టపడండి. అంటే ఎవరి జీవితం వాళ్ళది, అండ్ ఎవరి స్థితిగతులు వాళ్ళవి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి అయినప్పటికీ సలహా అనేది కాదు, కానీ నేను ఏదైతే ఫాలో అయ్యానో అది మాత్రం చెప్తాను. ఇప్పుడు కాదు, సింగర్స్కి కాదు, ఎవరికైనా సరే. యాజ్ ఐ టోల్డ్ యూ, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంకి వస్తాను అని చెప్తే ఈ టైంకి రావాలి. ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట మీద నిలబడాలి. సో ఈ సిన్సియారిటీ చూపించిన ప్రతి ఒక్కరికి లైఫ్లో ఛాలెంజెస్ ఎదురవుతాయి. సో అక్కడే నిలకడగా ఉండగలిగితే, లేదు నేను నమ్ముకున్న సిద్ధాంతంతోనే నేను నా జీవితం వెళ్ళదీస్తాను అని అనుకుంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది. మీరు ఒకప్పటిలాగా ఇప్పుడు ఎక్కువగా పాటలు పాడట్లేదు, కారణం ఏంటి? అంటే ఒకప్పటిలాగా పాటలు ఎక్కువ నాకు ఈ మధ్య ఇవ్వటం లేదు. కారణం ఏంటి? అది మీరు చెప్పాలి. నాకేం తెలుసు, మీరు చెప్పాలి. మీరు ప్రపంచం పెద్దదయ్యేసరికి మీరు కొన్ని గమనిస్తున్నారు, కొన్ని గమనించట్లేదు. సరస్వతి అనే ఒక మంచి సినిమాలో పాట పాడారు, ఈ మధ్యకాలంలోనే రిలీజ్ అయింది. సో ఎందుకు మిస్ అయ్యారు?
అంటే మీరు ఒకప్పుడు ఎక్కువ మీ గొంతు ఎక్కువ డ్యూయట్ పాటలకి మంచి అంటే లవ్ సాంగ్స్ అయినా సాడ్ సాంగ్స్ అయినా మీరు బాగా ఫేమస్. ఈ మధ్య అలాంటి పాటలు మీ దగ్గర నుంచి రావట్లేదు కదా. అది నాకు తెలియదండి. కానీ ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. మీరు ఎందుకు పాడట్లేదు అంటే నేను ఇంకొకరి మీద ఆధారపడ్డాను. నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి పాడిస్తే నేను పాడతాను. అండ్ ఇన్ని సంవత్సరాలు చేసి పాడి డబ్బింగ్ చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత ఇట్స్ నౌ టైమ్ టు ఎంకరేజ్ అదర్స్. ఇప్పుడు ఒకళ్ళు ఒక మంచి పాట పాడితే నాకు తెలిసిన సింగర్స్ ఎవరికైనా నేను ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ పొజిషన్లో నేనున్నప్పుడు ఇంకా నేనే పాడట్లేదు అని ఆ ఆలోచన ఉండటం చాలా తప్పు. నువ్వు వచ్చింది మాత్రం నేను కరెక్ట్గా చేస్తున్నాను అంటే నాకు అనిపించినంత కరెక్ట్గా చేస్తున్నాను. అది ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారు. దానికి నేను ఇదంతా బోనస్గానే భావిస్తాను అండ్ దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్.